Hi guys, welcome back to our channel. ఈరోజు మా గిరిజనుల కొండల్లో ఇటువంటి చూసారు కదా పైన ఇది ఇలాంటి ఎండిపోయిన చెట్లు ఇలా పడిపోతూ ఉంటాయి గాలికి. అవి మేము ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ముందుగా లైక్ కొట్టేయండి. అందరూ చూస్తున్నారు కానీ మా ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి మా నుంచి చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుచున్నాము. మా గిరిజనుల్లోన ఇలా చెట్లు పడిపోయి ఉంటాయి. కారణం ఏంటంటే వర్షాలు ఎక్కువ వల్ల, లేదంటే ఉరుముల మెరుపుల వల్ల, లేదంటే గట్టి గాలుల వల్ల ఇలా జరుగుతుంటాయి. మరియు దాంతోపాటు మాకు గిరిజనుల్లోని చెట్ల లోపల పురుగులు ఉంటాయి. ఆ పురుగుల ఆహారం కోసం అవి అలా కొంచెం కొంచెం తింటాయి. తినడం వల్ల ఇలా పడిపోయి ఉంటాయి. అయితే మేము వీటిని వృధా అవ్వకుండా, అంటే వదిలేయకుండా ఏ విధంగా మేము ఉపయోగించుకుంటున్నాము. మేము మా పూర్వీకుల నుంచి ఎండిపోయిన చెట్లు మేము దీంతోనే గొడ్డలి కత్తితోనే మేము నరుకుతాము వాటిని. సరే, అయితే పడిపోయిన ఇప్పుడు మనం చెట్టు దగ్గర చేరుకున్నాము. అయితే మేము పెద్ద పెద్ద దుక్కులని, అంటే కొమ్మల దగ్గరలోని దుక్కులని మేము మిషన్తో కోసినాము. అవి ఇంకా పెద్దగా ఉన్నాయి, ఇంకా అవి కోయలేదు. ఇవి మేము ఏ విధంగా వీటిని మిషన్తో కోసినాము మేము లాస్ట్ ఆల్రెడీ వీడియో చేసాము. ఏ విధంగా కోసినాము, ఏ విధంగా చేసినాము, మాకు ఆ వీడియో ఎవరైతే చూడలేదు చూడండి. అయితే మనము అంటే ఇవి ముక్కలు అనమాట, చెట్టు ముక్కలని కొట్టే ముందు ఫస్ట్ ఆఫ్ అనేది పదును చేసుకోవాలి. రాయి మీద పడ్డది పదును చేసుకున్న తర్వాత బాగా తెగుద్ది అనమాట. పదును చేయకుండా నరికితే మన చేతులు అనేది నొప్పి వేస్తుంది, వాసిపోతాయి మన చేతులకి. ఇవేంటంటే ఇవి చెట్లు కొన్న పైన చివరి కొమ్మలు ఇవి. ఈ కొమ్మలు అనేది ముఖ్యంగా మేము ఏ విధంగా యూజ్ చేసుకుంటామంటే మేము వండుకోవడానికి. ఎందుకంటే మేము గ్యాసులు అనేది మేము వాడము, అంటే వాడతాం కొందరు, కానీ ముఖ్యంగా మేము అప్పటి నుంచి అలవాటు అయిపోయాం, బానిస అయిపోయాం ఈ కర్రల వాడకానికి. కాబట్టి ఈ కొమ్మల అనేవి మేమే కేవలం యూజ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మేము కూర్చోబెట్టుకొని ఇలా ఉంచుకున్నాము. ఇవి కొండల్లో కూడబెట్టుకొని తర్వాత డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాము. ఇవైతే అంత అర్జెంటుగా అవసరం లేదు కాబట్టి ఇలా ఇక్కడ ఎండబెట్టుకున్నాము. ఇవి పచ్చివి. కొమ్మల ముందు ఉండే అవి దుక్కులు, అవి మిషన్తో కోసినాము. తర్వాత ఏ విధంగా బద్దలు కొట్టాము మేము ఇప్పుడు చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ చిన్న కొమ్మని ఒక బద్దలు కొట్టడానికి 3 నిమిషాలు పడింది. అంటే మా గిరిజనులు ఎంత కష్టంగా ఉంటుందో, ఒక కొమ్మ నరకాలన్నా, ఒక చెట్టుని కొట్టాలన్నా చాలా కష్టపడాలి, చేతులు బాగా వాసిపోతాయి. అయినప్పటికీ నేను బట్టలు కొట్టాను. చూడండి, మేము వీటి మీదే మేము జీవనాధారం అనేది కొనసాగిస్తున్నాము. ఒక పనులు దొరకక ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని బట్టలు కొట్టుకొని మేము అమ్ముకుంటాము. వీళ్ళిద్దరు అనేది మా అమ్మ నాన్నలండి. వీళ్ళ వయసు వచ్చేసరికి మా అమ్మ అనేది 60 ఏళ్ళు ఉంటుంది, మా నాన్న అనేది 54 ఏళ్ళు దగ్గరగా వస్తుంది. అయితే వీళ్ళు పని చూడండి ఎలా సింపుల్గా చేస్తున్నారు. ఎంత కష్టమైన పని అయినా సరే సింపుల్గా చేసేస్తున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అనేది చదువు కన్నా ఎక్కువ పని అనేది భారం మీద బతికారు. కాబట్టి
వీళ్ళు పని అనేసరికి సింపుల్గా చేసేస్తున్నారు. నేనైతే చూడండి ఇందాక ఎంత కష్టపడ్డాను. అంటే నేను పని చేస్తాను కానీ వీళ్ళలాగా నేను ఎనర్జిటిక్గా చేయలేనండి. ఇన్ని కర్రలు రావడానికి కారణం ఈ ఒక్కరోజు పని కాదండి. కొన్ని రోజులు, ఒక నెల నుంచి చేస్తున్నాం ఇది. ఈ ఒక్కరోజే కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నాము. కాకపోతే మీకు చూపించడానికి కేవలం ఈరోజు తీయడానికి వచ్చాను. చూడండి ఎన్ని కూడబెట్టుకున్నాము. ఈ కొన్ని నెలల నుంచి చేస్తున్నాము. ఇది కొండల్లో ఇది కూడబెట్టుకున్నాము. మళ్ళా ఊర్లో కూడా ఉన్నాయి. అవి అక్కడ కూడా కూడబెట్టుకున్నాము, చూపిస్తాము. ఇవి ఊర్లో కూడబెట్టుకున్న కర్రలు. చూడండి ఎన్ని కూడబెట్టుకున్నాము. చూసారు కదా గైస్, ఈ కర్రలు ఏ విధంగా కట్టుకోవాలి ఇప్పుడు మేము మీకు చూపిస్తాము డెమోగా. పట్టుకోవాలి కదా, తర్వాత కర్రలు అనేది కింద వేసుకున్న తాడుపై ఇలాగ కర్రలు అనేది పేర్చుకోవాలి శుభ్రంగా. తాడు అనేది 2 జతలుగా కట్టాం కదా, ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కట్టుకోవాలి. అది ఒక స్టైల్ ఉంటుంది, మా తెలిసిన స్టైలు, అది చూసేయండి. ఈ యువతల అయితే ఇది లాగాలి, ఇది లాగాలి. ఇది కాదు, అది కుడిచి. అంటే ఇటు సైడ్ అయితే, లెఫ్ట్ సైడ్ అయితే ఎడం సైడ్ ఇలా పెట్టేసి ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మామా రాదు కట్టడం. అరే సరిపోవట్లేదు, కట్టేసి మామూలు కట్టే డెమోగా చూపిస్తున్నాం కదా అందరికి. ఇలాగా డెమో పంప్ చూపించాలి. మామూలు కట్టేమని కట్టేస్తాం కదా మరి. అప్పుడు ఇలా లేపాలి. ఇప్పుడైతే రా, ఇప్పుడు మనం ఎక్కడ మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నాయి, ఒక 2 3. అంటే ఇది టైట్ అవ్వడానికి, తాడనేది టైట్ అవ్వడానికి మధ్యలో ఇలాంటి చిన్నవి వేసేసి ఇలా వేసేసి ఇలా కొట్టుకోవడమే. ఇలా అనమాట, ఇలా చేయాలన్నమాట. ఇది ఒక మూటకి 150 రూపాయలు. ఇది ఇలా అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ మూటకి 9 రూపాయలు లెక్క వస్తుంది అనమాట. ఈ మూటకి అంటే మేము ఎలాగంటే అంతేనా 9 రూపాయలు. మా కొండ ప్రాంతంలో అంటే జీడి చెట్లు అయినా ఏ చెట్లు అయినా అంటే అవి పాడైపోయినా అంటే ఇరిగిపోయి ఎండిపోయిన చెట్లే మేము ఈ విధంగా యూజ్ చేసుకుంటాము. చూసారు గైస్, మా కర్రలు కూడబెట్టుకుని అనేది ఎంత కష్టమైన విధానము. అయితే పని చేసి నైట్ అయిపోయింది, అందుకే నైట్ షూట్ చేయాల్సి వచ్చింది. చలికాలం కదా అంటే చేసుకున్నాను. ఓకే గైస్, వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి మాకైతే. మేము ప్రతిసారి మా కింద లింక్స్ అనేది ఇస్తున్నాము, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. అవి మీరు ఫాలో చేసినట్లయితే మా అప్డేట్ అనేది మీకు డైరెక్ట్ తెలుస్తుందండి. సరే గైస్, మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుసుకుందాం.